నేను ఒక కారు మీద ఒక క్యాప్షన్ చూశాను, ఏంటంటే బిఏ మాస్టర్ డు నాట్ బిఏ సర్వెంట్ అని ఉంది క్యాప్షన్. నేను దాన్ని ఆలోచించాను, ఏంటి ఇది ఎక్కడ యేసుప్రభు వారు చెప్పిందేమో బిఏ సర్వెంట్ డు నాట్ బిఏ మాస్టర్ అని చెప్పారు కదా. ఎవరైతే మీరు సేవకులు అనుకుంటున్నారో, మీలో ఎవరైతే గొప్పవారుగా ఉండకూర్చున్నారో వారు అందరికీ దేవుడు మనకు అప్పచెప్పిన పూచీలో మనము దేవుని సేవ ఎలా చేయాలని ఒక దాసుడిగా చేయాలి. మనం ఒక యజమానులుగా, మనం ఏదో గొప్పవారుగా, మనం ఏదో ఉన్నతమైన మెట్టులో ఉన్నాం, కింద కూర్చున్న వాళ్ళందరికీ జ్ఞానం లేదు, మనం చెప్పింది వాళ్ళు వింటారు అనుకోవడం మట్టుకు బుద్ధిహీనత. మనకు వాక్యం చెప్తున్నప్పుడు మనకంటే జ్ఞానం కలిగిన వారు మన ముందు ఉండొచ్చు ప్రియుల. కాబట్టి ఆ దృక్పథంతో మనం దేవుని పరిచర్య చేయాలి. డు నాట్ బి ఏ మాస్టర్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీలో ఎవరు కూడా యజమానుడిగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యుల పాదములను ఆయన బీ హంబుల్ అవర్ సెల్ఫ్. మనం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవునితో ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకొని ఈ లోకానికి వచ్చి అందరికీ పరిచయం చేశాడు. ఆయన దాసుడుగా జీవించాడు. కాబట్టి ప్రభు మనకి ఈ పరిచర్య అప్పచెప్పింది యజమానులుగా ఉండడానికి కాదు, కానీ దాసులుగా ఉండి దేవుని సేవ